హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మ్యాంగో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. స్పాంజీగా టేస్టీగా ఎగ్లెస్ కేక్ ఇలా రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉప్మా రవ్వని 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని 2 సార్లు ఇలా తిప్పేసుకోవాలి. అంతే, కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పిండిగా చేసుకోవద్దు. ఇలా నేను చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు మ్యాంగో ముక్కలు 1 కప్పు తీసుకోవాలి. ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని. ఇలా వేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా విస్కర్తో అయితే ఈజీగా ఇలా కలిపేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని స్పూన్ ఉంటే స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా రౌండ్గా తిప్పేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఎలా పడితే అలా కలిపేసుకుంటే కేక్ ఫ్లఫీగా స్పాంజీగా రాదు. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా అలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఉప్మా రవ్వ బాగా వాటర్ని పీల్చేసుకొని మనకు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనకు గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం ఆయిల్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా టూటీ ఫ్రూటీ కానీ వేసేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. 4-5 సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఏదైనా ఒక పాత బౌల్ కానీ ఏదైనా పెట్టేసుకొని సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కేక్ని. 20 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. మనకు నైఫ్కి ఏమీ అంటలేదు కాబట్టి బేక్ అయిపోయింది. ఇలా చల్లారిన తర్వాత 1 అవర్ పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని బటర్ పేపర్ తీసేసుకొని కట్ చేసుకుంటే మనకు మ్యాంగో కేక్ రెడీ. చూడండి, స్పాంజీగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాంగో కేక్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.